చూడు ఇప్పుడు ఫైనలీ నువ్వు నా సొంతం అయిపోతావు అతి త్వరలో. అలాగే మన పెళ్లి నీ బర్త్డే కూడా ఉన్నాయి. 2 డేస్ ఒకేషన్స్ ఒకేసారి చేసుకుందాం. యానివర్సరీతో పాటు నీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. హౌ క్యూట్. సరే గాని ధైర్య, నేనేమనుకుంటున్నానో తెలుసా? రేపు మన రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మనము ఈ గదిలో ఉండొద్దు. ఐ లైక్ మధు అక్కాస్ రూమ్. మనం అక్కడికి షిఫ్ట్ అవుదాం, ఓకే? అయినా ఎనీవే నాకు ఈ రూమ్ అస్సలు నచ్చదు. సో ఐ థింక్ వీ షుడ్ గో టు మధు అక్కాస్ రూమ్. ఏంటి అనుభవ్, ఏం మాట్లాడుతున్నా? మనం వదిన్ని తన రూమ్ ఎలా అడగగలం? ఐ డోంట్ నో. నువ్వు నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఐ డోంట్ కేర్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు ఆ రూమ్ కావాలి అంతే. ట్రై టు అండర్స్టాండ్. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఇవిగోండి సంతోష్ని కలవడానికి పర్మిషన్ పేపర్స్. మీరు వీటిని చెక్ చేసుకోండి. అండ్ ప్లీజ్ వీళ్ళని ఒకసారి సంతోష్తో కలవనివ్వండి. లాయర్ గారు ఓ నిమిషం ఇలా వస్తారా? మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత తక్కువ సమయంలో మా కోసం సంతోష్ని కలవడానికి పేపర్స్ సిద్ధం చేశారు. నిజానికి తలుచుకుంటే మా అబ్బాయి కూడా ఈ పని చేసుండేవాడు, కానీ ఏం చేస్తాం, వాడికి ఆ ఆలోచన కలగలేదు. అయ్యో దాందే ముందులేండి కాక. సార్ మీరు నన్ను రమ్మన్నారా? పెద్ద ఆయన్ని ఆవిడ్ని తీసుకెళ్లి సంతోషితో మాట్లాడించు. అలాగే సార్. కాక నేను మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తాను. మావయ్య గారు, మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. బిట్టు, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పౌలో మీ కుట్ర గురించి నువ్వు నాకు చెప్పి చాలా మంచి పని చేసావు. అలా కాక నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చుంటే ఇక్కడ వీళ్ళు పెద్ద సీన్ క్రియేట్ చేస్తుండేవాళ్ళు. బిట్టు, ఇప్పుడు మనం 3 విషయాల గురించి ఆలోచించాలి. మొదటిది ఏంటంటే, ఈ లంచగొండ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఇతనికి శిక్ష పడేలా ఎలా చేయాలన్నది. రెండో విషయం, మనం రియా ధైర్యాల పెళ్లి ఎలా ఆపాలో ఆలోచించాలి. ఇక మూడో విషయం ఏంటంటే, మన సంతోషికి వీలైనంత త్వరగా బెయిల్ ఇప్పించాలమ్మా. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఎలా చేయాలో నాకేమాత్రం అర్థం కావడం లేదు. మావయ్య గారు, మీరు అస్సలు దిగులు పడకండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన సంతోషి దీనికి ఒప్పుకుంటుందా? మావయ్య గారు తను ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. వేరే దారి లేదు. ఈడ నేను చాలా పెద్ద పెద్దోళ్ళని లొంగిపోవడం చూసినా. నువ్వు ఈ కఠిన పరీక్షలో కూడా పాస్ అయిపోయినావు. మీరింతవరకు నేరస్తుల్ని కృంగదీసుంటారు మేడం, కానీ సత్యాన్ని కృంగదీసే శక్తి ఎవరికి ఉండదు. అంటే ఏంది నువ్వు అనేది? మీకు బహుశా జరిగింది తెలియదు అనుకుంటాను. నేను చెప్తాను. నేనేమీ చెయ్యలేదు. నేను అప్పుడే ఇంటికి వెళ్ళటం జరిగింది. సంతోషి, ఇలా ఇవ్వు, నేను హెల్ప్ చేస్తాను. అయ్యో పర్లేదు, మీరు ప్లీజ్ నాకు కిచెన్లో సహాయం చేయండి చాలు. అరే, ఈ తలుపులు ఎవరేశారు? నేను తీస్తానుండు. ఇప్పుడు మీరే చెప్పండి, నేను ఆ వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళుంటాను, ఎప్పుడు చేసుంటాను? కానీ ఇప్పుడు ఏం చేయలేవు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టే తీసుకుంటుంది. ఇప్పుడు మనకంత సమయం లేదు. మీరేమంటున్నారో అర్థం కావటం లేదు. ఓరి దేవుడా, నా కారణంగా ఒక నిర్దోషి జీవితం బలి కాకుండా చూడు తండ్రి. అప్పుడప్పుడు న్యాయ పోరాటం చాలా కాలం కొనసాగుతుంది. అలాగే అందులో గెలవడానికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. కానీ పోరాడటం అంటే దాని అర్థం మనం మన బలాన్ని ఉపయోగించడం మాత్రమే కాదు. వెళ్ళి మాట్లాడండి.
భక్తిలో అమితమైన శక్తి ఉంటుంది పిన్ని. భక్తి మనకి పోరాడటం, అలాగే సహించటం అన్నింటినీ నేర్పిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు సహిస్తూనే ఉంటావా? పోరాడవా? బిట్టు అక్క, నీకు తెలుసా సంతోషి, రేపు మరిది గారు రియాని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అక్క, రేపొద్దున్నే ధైర్య గారు రియాని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ తర్వాత నువ్వెంత ప్రయత్నించినా ఆయన జీవితం నాశనం కాకుండా ఆపలేవు. బిట్టు అక్క, ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? అవునమ్మా సంతోషి, తను చెప్పింది ముమ్మాటికి నిజం. వాళ్ళిద్దరూ రేపు వెళ్ళి కోర్టులో పెళ్లి చేసుకోబోతున్నారు. అలాగే నీకు ఇంకో విషయం కూడా చెప్పనా? చూడమ్మా, నిన్ను అడ్డు తొలగించుకుని ధైర్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూడు సంతోషి, ధైర్య గారిని నువ్వు కాపాడుకో. ఒక్క నిమిషం. ఆ? ఇదిగో చూడు. చూసావా సంతోషి, ఈ నేరానికి నీకు శిక్ష విధిస్తున్నారు. నిజానికి ఆ నేరం నువ్వు చేయనేలేదు. ఇదంతా చేసింది రియానే. ఒకవేళ నేను ధైర్య సార్ని రియాని పెళ్లి చేసుకోకుండా ఆపలేకపోతే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో నేనేం చేయను? నన్ను అడిగితే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? అప్పుడే నువ్వు నీ భర్తని కాపాడుకోగలవు. అది తప్పు కదా. ఒక్కోసారి సరైన సమయానికి సరైన చోటికి వెళ్ళాలంటే ఇలాంటి తప్పుడు తోవలోనే వెళ్ళాలి తల్లి. ఇప్పుడు ఈ తప్పుల గురించి ఆలోచించే సమయం లేదు. నువ్వు ధైర్యంగానే రక్షించుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి తప్పించుకుని తీరాల్సిందే. ప్లీజ్. నువ్వింక ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ప్రస్తుతం పరిస్థితి మన చేయి దాటిపోతుందమ్మా. నీకు ఇంకో విషయం కూడా చెప్తా విను. ఇక్కడ ఈ స్టేషన్లో ఉన్న పోలీసులంతా లంచం తీసుకున్నారు. చూడు సంతోషి, ఇంకేం ఆలోచించకు. ఆ రియాకి గుణపాఠం చెప్పడానికి మనకిప్పుడు ఒక్కటే మార్గం ఉంది. ప్లీజ్ ఒప్పుకో. ప్లీజ్. మావయ్య గారు, తనకి నచ్చ చెప్పండి. అమ్మా, కొంచెం ఆలోచించు. ఇదంత తేలికేం కాదు. అమ్మా సంతోషి మాత, ఏం చేయాలో అస్సలు అర్థం కావటం లేదు. నాకేదో ఒక దారి చూపించు తల్లి. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను మొత్తం వినేసిన. పారిపోనీకి సిద్ధమవుతున్నావా? మీకు ఈ సంగతి తెలీదేమో చెప్తా ఈనుండ్రి. కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లనే ఒక ఖైదీ పారిపోవాలని ప్రయత్నించిండు. దురదృష్టం పండి ఆడు నా చేతికే చిక్కిండు. ఆ తర్వాత తను అనుభవించిన బాధ ఈ రోజు వరకు ఏ ఖైదీ అనుభవించలే. నాకు బాగా తెలుసు పౌలోమి గారితో కలిసి ఇవిడ ఏం చేసిందో. ఇంకా ఆపండి. చేసింది చాలు. తమరు దయచేయండి. వెళ్ళండి. నువ్వెవరమ్మా రియాని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి? నేను ఈ ఇంట్లో ఎవరినో అందరికీ తెలుసులేండి. కానీ మీకు ఈ ఇంటితో ఏం సంబంధం ఉంది? అందుకే ఇప్పుడు కేవలం ఇక్కడి నుంచి తానే కాదు, మీరు కూడా ఇంట్లోంచి వెళ్తున్నారు. పదండి, దయచేయండి.